హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఏపీలో కాంట్రాక్ట్ మరియు ఔట్‌సోర్సింగ్ ఉద్యోగులకు చంద్రబాబు కీలక ప్రకటన, భారీ శుభవార్త విడుదల. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు ఈ వీడియోలో తెలుసుకుందాము. వీడియో అయితే ఎక్కడే గాని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూస్తే అప్పుడే ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకి లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోని తోటి మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ చూస్తున్న వారు ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను చేసే ప్రతి ఒక్క వీడియో మీ వరకు రీచ్ అవుతుంది. ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకైతే వెళ్ళిపోదాము. ఫ్రెండ్స్, ఇక విషయానికి వచ్చినట్లయితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఉద్యోగుల సమస్యల పరిష్కారమే లక్ష్యంగా కీలక అడుగులైతే పడుతూ ఉన్నాయి. మరి ఈ నేపథ్యంలో రాష్ట్ర విద్యాశాఖ మంత్రిగా బాధ్యతలు చేపట్టినటువంటి నారా లోకేష్ గారిని ఉపాధ్యాయ మరియు పట్టభద్రుల నియోజకవర్గాలకు ప్రాతినిధ్యం వహిస్తున్న ఎమ్మెల్సీల బృందం ప్రత్యేకంగా కలవడం రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద చర్చకు దారితీసింది. ఎమ్మెల్సీలు వేపాడ చిరంజీవి గారు, కంచల శ్రీకాంత్ గారు మరియు భూమిరెడ్డి రామ్‌గోపాల్ రెడ్డి గారు కలిసి మంత్రి లోకేష్ గారిని కలిసి క్షేత్రస్థాయిలో ఉపాధ్యాయులు మరియు ఉద్యోగులు ఎదుర్కొంటున్న అనేక జటిలమైన సమస్యలను ఆయన దృష్టికి అయితే తీసుకువెళ్లారు. విద్యాశాఖలో ఏళ్ల తరబడి అపరిష్కృతంగా ఉన్నటువంటి సమస్యలను ఒక క్రమ పద్ధతిలో పరిష్కరించాలని ఈ సందర్భంగా విన్నవించారు. ముఖ్యంగా ప్రస్తుతం సర్వీస్‌లో ఉన్న వేలాది మంది ఉపాధ్యాయుల రక్షణ మరియు వారి యొక్క సేవా నిబంధనను కట్టుదిట్టం చేసేందుకు ఒక ప్రత్యేక చట్టం తీసుకురావాల్సిన అవసరం ఉందని ఎమ్మెల్సీలు మంత్రికి వివరించారు. ఉపాధ్యాయులు ఎటువంటి రాజకీయ ఒత్తిళ్లకు లోను కాకుండా తమ విధులను నిర్భయంగా నిర్వహించుకునేలాగా ఈ యొక్క చట్టం తోడ్పడనుందని వారు పేర్కొన్నారు. దీనిపై మంత్రి లోకేష్ గారు స్పందిస్తూ ఉపాధ్యాయుల గౌరవానికి ఏమాత్రం భంగం కలగనీయమని చెప్పేసి వారి భద్రత కోసం ప్రత్యేక చర్యలు తీసుకుంటామని అత్యంత సానుకూలంగా అయితే స్పందించారు. ఈ ప్రత్యేక చట్టం అమల్లోకి వస్తే ఉపాధ్యాయుల బదిలీలు, పదోన్నతులు మరియు ఇతర సర్వీస్ అంశాల్లో మరింత పారదర్శకత వచ్చే అవకాశం ఉంది. మరో ప్రధాన అంశం ఏమిటంటే కాంట్రాక్టు ప్రాతిపదికన మినిమమ్ టైమ్ స్కేల్ ఎంటీఎస్‌పై పనిచేస్తున్న ఉద్యోగుల భవిష్యత్తుపై ఎమ్మెల్సీలు మంత్రికి విజ్ఞప్తి చేశారు. ఒప్పంద ప్రాతిపదికన పనిచేస్తున్న ఈ యొక్క ఎంటీఎస్ ఉద్యోగుల పదవీ విరమణ వయసును ప్రస్తుతం ఉన్న 60 ఏళ్ల నుంచి 62 ఏళ్లకు పెంచాలని వారు డిమాండ్ చేశారు. సాధారణంగా రెగ్యులర్ ప్రభుత్వ ఉద్యోగులకు ఉన్నటువంటి ఈ యొక్క 62 ఏళ్ల పదవీ విరమణ సదుపాయాన్ని ఒప్పంద ఉద్యోగులకు కూడా వర్తింపజేస్తే వారి కుటుంబాలకు అదనంగా 2 ఏళ్ల ఆర్థిక భద్రత లభిస్తుందని చెప్పేసి ఎమ్మెల్సీ గారు కోరారు. మరి దీనిపై మంత్రి స్పందిస్తూ నిబంధనను పరిశీలించి తగిన నిర్ణయం తీసుకుంటామని హామీ ఇవ్వటం వేలాది మంది ఒప్పంద ఉద్యోగుల్లో ఆశలు చిగురించేలాగైతే చేసింది. అంతేకాకుండా రాష్ట్రంలో ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న లక్షలాది మంది నిరుద్యోగ యువత పక్షాన కూడా ఎమ్మెల్సీలు గళం విప్పారు. ఏపీపీఎస్సీ నిర్వహించే గ్రూప్ మరియు ఇతర పోటీ పరీక్షలకు హాజరయ్యే నిరుద్యోగుల కోసం గరిష్ట వయో పరిమితిని పెంచాలని వారు మంత్రిని కోరారు. గత 5 ఏళ్లలో నోటిఫికేషన్లు సరిగ్గా రాకపోవడం వల్ల చాలామంది అభ్యర్థులు వయస్సు మించిపోయి ఆవేదనలో ఉన్నారని, వారిని ప్రభుత్వం నుంచి ఊరట లభించాలని చెప్పేసి విన్నవించారు. ఈ విషయంపై మంత్రి లోకేష్ గారు సానుకూలంగా స్పందిస్తూ నిరుద్యోగుల ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకొని వయో పరిమితి పెంపుపై ప్రభుత్వం సానుకూల నిర్ణయం తీసుకుంటుందని భరోసా ఇచ్చారు. మంత్రిని కలవడానికి ముందే ఈ యొక్క ఎమ్మెల్సీల బృందం పాఠశాల విద్యాశాఖ డైరెక్టర్ తమీ అన్సారియా గారితో కూడా సుదీర్ఘంగా సమావేశమయ్యారు. విద్యాశాఖలో ఉన్న అంతర్గత సమస్యలు, ఉపాధ్యాయుల పెండింగ్ బిల్లులు మరియు ఇతర పరిపాలనాపరమైన చిక్కులపై చర్చించారు. అధికారుల స్థాయిలో చర్చించిన తర్వాతే మంత్రి వద్దకు వెళ్ళటం వల్ల సమస్యల పరిష్కారానికి ఒక స్పష్టమైన మార్గం దొరికినట్లు భావిస్తున్నారు. మొత్తం మీద విద్యాశాఖ మంత్రి మరియు అధికారుల నుంచి సానుకూల స్పందనతో రాష్ట్రంలోని ఉపాధ్యాయులు, ఒప్పంద ఉద్యోగులు మరియు నిరుద్యోగులకు త్వరలోనే మంచి రోజులు రాబోతున్నాయనైతే స్పష్టమవుతోంది.